సీఎం గారికి రాత్రి చలిజ్వరం వచ్చిందట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా లేకుండా కనబడుతున్నాడు కదా! దేనికోసమో తెలుసా? మనిషి ఖతం. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఈరోజు నేనేం చేయాలి? ఎటు పోవాలి? ఆయనకి ఎంతమంది రావాలి? నేను ఎంతమందితో మాట్లాడాలి? నేను మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? అని ఒక నాయకుడు ఆలోచిస్తాడు కదా! కానీ మన నాయకుడు అట్లా కాదు. హరీష్ రావు ఎటు పోతుండు? కేటీఆర్ ఎటు పోతుండు? కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్‌లో ఆలోచిస్తుండా? ఆయన ఇంకా అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? ఏం స్కెచ్ చేస్తున్నాడు ఫామ్ హౌస్‌లో అని చెప్పేసి ప్రతిరోజు చించి ఆయనకు మానసికంగా, శారీరకంగా తట్టుకోలేక జ్వరాలు వచ్చేసినాయి దెబ్బకు. ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్ బాదుతూనే ఉన్నారు. అంతటి గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మనిషి ఈరోజు కేసీఆర్, హరీష్ రావు ఏం చేస్తున్నాడని చెప్పేసి తొంగి చూస్తూ ఉన్నారు. తెలంగాణ అడుగుతుంది ఏది మీ పరిపాలన అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసేది ఏం లేదు. నువ్వు ఊరుక నేనుక నీ వెనక నేనుక అన్నట్టుగా వీళ్ళ ప్రయత్నాలు అట్లనే ఉన్నాయి. ఏనాడైనా రేవంత్ రెడ్డి గారు పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడితే ఎప్పుడైనా విన్నారా? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎప్పుడైనా విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, మనం ఎట్లా చదువుకోవాలని చెప్పేసి ఉపదేశాలు ఇచ్చిన ఏ రోజైనా ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డికి ఏనాడైనా తెలంగాణ సమాజం శాంతియుతంగా ఎట్లా ఉండాలని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడు మాట్లాడు. ఆయనకు వచ్చింది ఒకటే, తన్నుతా చీరుతా లాగుతా మా కార్యకర్తలు చూసుకుంటారు, విమానం మోత మోగిస్తారని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు తప్ప రేవంత్ రెడ్డి దగ్గర పరిపాలన చేసే మాటలు ఇక్కడ కూడా లేదు. ఈ మనిషి ఏం చేస్తాడు? హరీష్ రావు నీ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా, దమ్ముంటే కాసుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ కొన్నిసారు ఆ హరీష్ రావు 6 ఫీట్లు ఉన్నా కూడా ఆయన ఆ తలకాయలో గుజ్జు లేదంటాడు. అదే హరీష్ రావు గారు నియోజకవర్గంలో పోతే ఒక్కసారి రేవంత్ రెడ్డిని రమ్మంటున్నారు. ఒకసారి రానాయన, ఒక్కసారి నీ ముఖం చూపెడుదురా, నీకు ఓట్లా బూట్లా అనేది మేమే తెలుస్తాం, ఒక్కసారి దా అని చెప్పేసి ప్రజలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక నిన్న హరీష్ రావు గారు పాదయాత్ర చేసుడు, ప్లస్ అదేవిధంగా కేటీఆర్ గారు ఈ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని ఉతుకుడు, ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ఢిల్లీ దిక్కయింది. ఢిల్లీకి మాత్రమే పోవాలన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. నా లక్ష్యము, నాకేదైనా దిక్కు ఉందా అంటే అది ఢిల్లీ మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే రాకెట్లు వేసుకొని ఢిల్లీకి పయనమవుతున్న ఆ విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. అయితే నిన్న మొన్న హరీష్ రావు గారి పాదయాత్రలో జనాలు తండోపతండలుగా తరలి రావడం ఒకసారి విజువల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక లెక్కని చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివేట్గా ఉందంటే ఇప్పుడు కానీ రేపటి కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు, నేను మొన్ననే చెప్పా, వాళ్ళు గేరు మార్చే కొద్ది వాళ్ళ యాక్షన్ మారుతుంది, గేరు మార్చే కొద్ది వాళ్ళ బాడీలో మైలేజ్ మారుతూ ఉంది, గేరు మార్చే కొద్ది వాళ్ళ మాటల్లో కూడా పవర్ పెరుగుతూ ఉంది, గేరు మార్చే కొద్ది కూడా రేవంత్ రెడ్డిని ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ రావాలంటే ఎందుకు కోరుకుంటారు కేసీఆర్ని? ఆయన 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఏదో ఉద్ధరించి పని చేశాడు కాబట్టే కదా తెలంగాణ ప్రజలు ఆయన కోరుకునేది, తెలంగాణ ప్రజలు మనం రమ్మనేది. మరి రేవంత్ రెడ్డి ఇంత సోయలేని మాటలు దేనికోసం మాట్లాడతాడు ఇప్పటిదాకా అర్థం కాదు. తెలంగాణ ఏం క్వశ్చన్ చేస్తూ ఉంది? మాకు ఏవైతే అన్నాడో ఆ గ్యారెంటీలు రావట్లే ఇప్పటిదాకా, నీకు ఏ ముఖాన ఓటేయాలని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం తిరగబడతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి మధ్య కాలంలో ఎవరికి ఒక రూపాయి ఇవ్వాలనుకున్నా నా దగ్గర ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి తన నియోజకవర్గంలో మాత్రం కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడో, లేకుండా శిలాపలకం పెట్టేసి డబ్బులు దొబ్బుతూ ఉండడానికి కూడా ఒకరోజు మనం కూడా బయటికి పోయి తీద్దాం, కొడంగల్ నియోజకవర్గంలోనే తీద్దాం. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చాలా కఠినంగా ఉందట. ఎక్కడైనా చూసారా ఒక అధికార పక్షం ప్రతిపక్షంతో కొట్లాడడం? ఎక్కడైనా చూసారా? ఈరోజు ప్రతిపక్షము అధికార పక్షాన్ని పోయిస్తూ ఉంది. ఏందది? పాయింట్ తడిపోయేలా పోయిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి ప్రతిపక్ష హోదా ఎక్కడ కూడా లేదు. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డులు కూడా ఎక్కించే పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఉతికారేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళు ఒక్కొక్క స్కామ్లు బయట పెడతా ఉంటే రేవంత్ రెడ్డి దోచుకోవాలన్నా కూడా భయపడతా ఉన్నాడు. ఎక్కడైనా ఇట్లా చేయబెట్టిది నాకు కావాలి అని గుంజుకునే టైంలో హరీష్ రావు, కేటీఆర్ కథం ఢమాలు చేస్తూ ఉన్నారు. ముచ్చటంతా ఎటు పోవాలన్నా అర్థం కాక, దిక్కు తోచక, అడు పోవాలన్నా ఇటు పోవాలన్నా సోయలేక సతమతమైపోయి ఆగం అవుతుండు. ఇదొక్కటే చూసినాం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల కథ ఎట్లుంటుందో తెలుసా? సీటు సిరిగిపోవాలి, సీటు సిరిగిపోవాలి. ఆ రోజు వస్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. నేను చెప్పిన కదా, అధికారం లేనప్పుడే ఆగనోళ్ళు అధికారం కోసం కొట్లాటప్పుడు ఎట్లా ఉండాలి ఇంకా మనుషులు. ఈరోజు అధికారం పోయింది వాళ్ళకి, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ గ్రౌండ్లో తిరిగి ఒక్కొక్కరు ఊచ కోత చేపిస్తూ ఉన్నారు ప్రజలతోటి. వాళ్ళ మమేకమవాడు, ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకునే
కార్యక్రమం కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు అధికారంలో కూడా వచ్చేది వాళ్ళే అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి అదే ఫస్ట్ స్టేషన్లో ఏం చేస్తా ఉన్నాడు, అని నేను గిన్ని చేస్తున్నా, నేను సీఎంని కదా, మరి ఈరోజు నాకు రావాల్సిన మైలేజ్ కాస్త బీఆర్ఎస్ పార్టీకి పోతా ఉంది, ఏంటిది అని చెప్పేసి మంత్రుల్ని అధికారులను పెట్టి తిట్టి కొట్టి అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఎంత చేసినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నా, సోషల్ మీడియా పరంగా కావచ్చు, మీటింగ్ల పరంగా కావచ్చు, నాకు తిట్టుడు తప్ప సబ్జెక్ట్ రావడం లేదే అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి వాడు తయారైంది ఈ లాస్ట్కి. ఇప్పుడు ఇక్కడ తిట్టిన అనుకోండి కదా, రేపే ఢిల్లీకి పోతాడు. ఆయన ఢిల్లీకి ఎందుకు పోతాడో అర్థం కాదు, దేనికోసం పోతుండో అర్థం కాదు. మూటలు మోసే దాంట్లో రేవంత్ రెడ్డి ముందుంటాడు తప్ప ఆ నుంచి మూటలు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి వెనక స్థానంలో ఉండిపోయాడు. ఆంధ్రాకు నిన్న కాక మొన్న 60,000 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు, మన తెలంగాణకి పావుల పైసా కూడా ఇవ్వలేదు. కథ ఎట్లా మారబోతుందంటే తెలంగాణలో చిరిగి చాట అయ్యే రోజులు దగ్గర రాబోతున్నాయి. సినిమా వేరే రేంజ్లో అయితే ఉండబోతుందని నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను.